Hello everyone, in this video we are going to discuss about the anatomy and physiology of cardiovascular system MCQs. So let's get started. The first question is the primary pacemaker of the heart is అంటే primary pacemaker మొదటిది pacemaker of the heart ఏది అని అడిగారు. So here the options they given AV node, SA node, bundle of His and Purkinje fibers. Did you guess the answer? Direct question. It's the answer B, SA node. పేస్ మేకర్ అంటే ఏంటిది, ఫంక్షన్ ఏంటిది, అది ఒక ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని జనరేట్ చేస్తుంది అనమాట ఎస్ఏ నోడ్ నుంచి. సో దట్ విల్ డిస్ట్రిబ్యూట్ త్రూ ద హార్ట్, ఓవరాల్ హార్ట్ త్రూ ద ఏవి నోడ్, బండిల్ ఆఫ్ హిస్ అండ్ పుర్కింజీ ఫైబర్స్ తోటి ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్, అంటే ఏదైతే హార్ట్ బీట్ కొట్టుకుంటుందో దాన్ని రెగ్యులారిటీ వేలో రిథమిక్ వేలో కొట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఎస్ఏ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, దెన్ ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ టు ఏవి నోడ్, దెన్ బండిల్ ఆఫ్ హిస్, దెన్ పుర్కింజీ ఫైబర్. సో దిస్ సిస్టమ్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ కండక్టివ్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్. సో ఇప్పటి వరకు చెప్పింది నేను ఫిజియాలజీ అనమాట. జస్ట్ నౌ వి విల్ సీ ద అనాటమికల్ స్ట్రక్చర్. ఓకేనా. ఎస్ఏ నోడ్ ఎక్కడ ఉంటుంది, ఇట్ విల్ సిచ్యువేటెడ్ అట్ ద ఎంట్రీ ఆఫ్ ద సుపీరియర్ వెనా కేవా. ఓకేనా, ఇది ఇన్ఫీరియర్ వెనా కేవా, ఇది సుపీరియర్ వెనా కేవా. సో ఇక్కడ ఎస్ఏ నోడ్ ఉంటుంది. ఓకేనా. సో వాట్స్ ద ఫంక్షన్ ఆఫ్ ద సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెనా కేవా, ఇది సిస్టమిక్ సర్క్యులేషన్ అనమాట. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఏటీఎం వరకు సప్లై చేసేది. ఓకేనా. ఇన్ఫీరియర్ వెనకవా ఫ్రమ్ ద డౌన్. ఓకేనా, అంటే అబ్డామిన్, లెగ్స్, మొత్తం లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఇక్కడ నుంచి తీసుకొస్తుంది అండ్ ఇట్ విల్ ఓపెన్స్ టు ద సుపీరియర్ వెనకేవా. ఓకేనా. అండ్ సుపీరియర్ వెనకేవా అప్పర్, అంటే హెడ్ రీజన్, హెడ్ అండ్ ద నెక్ రీజన్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఇక్కడే తీసుకొస్తుంది. సో దట్ ద ఫంక్షన్. ఓకేనా. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ ద ఫర్దర్ దిస్ థింగ్ వీ హ్యావ్ దిస్ ఆల్ ద MCQs. ఓకే. సో దట్స్ వై ఐమ్ టెల్లింగ్, జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ఓకే. సో దిస్ ఈస్ ద ఏవి నోడ్. ఓకే. సో ఎస్ఏ నోడ్ నుంచి ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్స్ స్టార్ట్ అవుతే దట్ విల్ passes to the AV node from here to the ikkada. Okay na, this is what it is, the atrioventricular septum. Okay na, it is dividing the atrium and the ventricular separate, left and the right. So that is why it is called atrioventricular septal. ఇందులో ఉంది కాబట్టి దీని ఏవి బండిల్ అని అంటారు, లేక బండిల్ ఆఫ్ హిస్ అని కూడా అంటారు. ఏవి బండిల్ అంటే ఏట్రియోవెంట్రికులర్ bundle. Okay na. So again it is divided into left atrioventricular bundle branch and right atrioventricular bundle branch. Okay na. Adi further will divide into network of Purkinje fibers. ఈ సన్నగా ఉన్నాయి కదా, ఇవన్నీ Purkinje fibers అనమాట. సో ఇక్కడ నుంచి ఇంపల్స్ స్టార్ట్ అయినాయి అన్నీ. సో యారో డైరెక్షన్గా ఎలా ఉందో అలా వచ్చి అన్నిటి దగ్గర డిస్ట్రిబ్యూట్ అవుతుందన్నమాట. సో ఇది ఎక్కడ Purkinje fibers, వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద మయోకార్డియం layer. Okay na. So this all the means what this system is called the conductive system of the heart. Next question is the thickest layer of the heart wall is, అంటే thickest layer ఏది heart wall లో అని అడిగారు. So they have the options they have given: epicardium, endocardium, myocardium, pericardium. Did you guess the answer? It is the direct question. So the option is option C, myocardium. See, the heart walls are divided into 3 layers. Okay, pericardium, myocardium, endocardium. Okay, pericardium is the outermost layer, myocardium is the middle layer, endocardium is the innermost layer. Then what is epicardium? Epicardium is also the outer layer of the pericardium. So pericardium is again divided into fibrous pericardium and serous pericardium. The name itself it is telling. Fibrous pericardium అని ఎందుకు అంటారంటే దాంట్లో ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది. అండ్ సిరస్ పెరికార్డియం ఎందుకు అంటారంటే దాంట్లో సిరస్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే సిరస్ పెరికార్డియం ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 layers అనమాట. వన్ ఈజ్ పెరైటల్ అండ్ అనదర్ వన్ ఈజ్ విజరల్. సో ఇన్ దిస్ 2 layers బిట్వీన్లో పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అయి ఉంటుంది. ఓకేనా. సో దిస్ ఆర్ ద లేయర్స్ ఆఫ్ ద హార్ట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద రైట్ వెంట్రికులర్ పంప్స్ బ్లడ్ ఇంటూ విచ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్. So the options they have given: the pulmonary artery, aorta, pulmonary vein, superior vena cava. So right ventricle బ్లడ్ని ఎక్కడ పంప్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో ఇట్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్, అనాటమికల్ స్ట్రక్చర్ నుంచి. ఓకే, డిడ్ యూ గెస్ ద ఆన్సర్?
The answer, the option A, pulmonary artery. This is the structure of the heart. Okay, so blue ga ఉన్నదంతా deoxygenated blood ని సప్లై చేస్తుంది and red color గా ఉన్నది oxygenated blood. Okay, so first we will know the structures, then I will explain about the blood flow of the హార్ట్. ఓకే, సో బ్లూలో అప్పర్ పార్ట్ ఉంది సుపీరియర్ వెనకేవా, డౌనల్లో ఉంది ఇన్ఫీరియర్ వెనకేవా. ఓకే, దిస్ బోత్ విల్ కలెక్ట్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద వేర్ సిస్టమాటిక్ సర్క్యులేషన్ నుంచి. ఓకేనా, సో ఇన్ఫీరియర్ వెనాకేవా ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తుందంటే లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అండ్ సుపీరియర్ వెనాకేవేమో అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, దట్ ఈస్ హెడ్ అండ్ ద నెక్ రీజన్. ఓకేనా, ఈ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసుకొని ఎక్కడ పంప్ చేస్తుంది, రైట్ ఏట్రియంలో. ఓకేనా, రైట్ ఏట్రియం నుంచి ఎక్కడికి వెళ్తుంది, రైట్ వెంట్రికల్ నుంచి ఇదేంటిది పల్మనరీ artery. Okay, now this is the main one is pulmonary artery, and this is the only artery which will carries the deoxygenated blood. మనకి తెలుసు ఆర్టరీస్ ఏమో ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది, వెయిన్స్ ఏమో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని. కానీ లంగ్స్కి వచ్చేసరికి అది సపరేట్గా ఆపోజిట్గా ఉంటుందన్నమాట. లంగ్స్కి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అంటే ఈ పల్మనరీ ఆర్టరీ అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ, అంటే ఇట్ విల్ ఫర్దర్ డివైడ్ ఇంటూ లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ అండ్ ద రైట్ పల్మనరీ ఆర్టరీ విచ్ ఎంటర్స్ ఇంటూ ద లంగ్స్ అనమాట. సో ఇది లంగ్స్కి క్యారీ చేసుకొని వెళ్తుంది, దట్ ఫ్రమ్ దేర్ ఎగ్జలేషన్ అయిపోతుంది కార్బన్ డైఆక్సైడ్. సో ఇది ఒక్క ఆర్టరీయే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తుంది, సేమ్ యాజ్ పల్మనరీ వెయిన్స్. ఓకేనా, పల్మనరీ వెయిన్స్ విచ్ ఆర్ కమ్స్ ఫ్రమ్ ద this one lungs అనమాట, which will carries the oxygenated blood. ఓకే, సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తుంది, ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా, ఎగ్జైల్ అయిపోయింది లంగ్స్లో డిఆక్సిజనేటెడ్, అదే దిస్ వన్ వాట్ ఎయిర్. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ నుంచి ఎక్కడికి వస్తుంది, లెఫ్ట్ ఏట్రియం. ఓకేనా, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్కి పాస్ అవుతుంది, లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోటాకి. సో అయోటా నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఆల్ అవర్ బాడీ, ఇక్కడ నుంచి ఆర్చ్ ఆఫ్ ద అయోటా నుంచి ఇక్కడ కింద డౌన్ ఉంది కదా అయోటా. సో ఇక్కడ నుంచి లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి సప్లై అవుతుంది, ఇక్కడ నుంచి అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి సప్లై అవుతుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అనమాట, అలా ఉంటుంది. సో హియర్ యూ సీ ద ఫ్లో ఇక్కడ ఈజీగా మీకు అర్థం కావాలని లైక్ అంటే విచ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్ విల్ క్యారీస్ ద డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ విచ్ పార్ట్ ఈస్ క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ ఉన్నదంతా రెడ్గా ఉంది, డిఆక్సిజనేటెడ్ ఉన్నది బ్లూగా ఉంది. ఓకేనా, సో ఇక్కడ సుపీరియర్ వెనకేవా నుంచి మనకి ఏమొస్తుంది, డిఆక్సిజనేటెడ్ బ్లడ్, దట్ విల్ ఎంటర్స్ ఇన్ టు ద రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్, ఇక్కడ నుంచి పల్మనరీ ఆర్టరీకి వెళ్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ అండ్ రైట్ పల్మనరీ ఆర్టరీ ఇన్ టు ద లంగ్స్, అక్కడ నుంచి అది ఎగ్జైల్ అయిపోతుంది. మనం ఇన్హేల్ చేసుకున్నప్పుడు ఇన్హేల్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది కదా, అది లెఫ్ట్ అండ్ రైట్ పల్మనరీ వెయిన్స్ నుంచి లెఫ్ట్ ఏట్రియంలోకి ఎంటర్ అవుతుంది, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్, మళ్ళీ ఇక్కడ నుంచి అయోటా నుంచి అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి ఫ్లో ఏమిటి సప్లై అవుతుందంట. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద బ్లడ్ ఫ్లో త్రూ ద హార్ట్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? దీనికి రిలేటెడ్వే ఎంసీక్యూస్ ఇంకా ఫర్దర్లో వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద వాల్వ్ బిట్వీన్ ద రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. వాల్వ్ ఏదైతే రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ మధ్యలో ఉంటుందో దాన్ని ఏమంటారు అని అడిగారు. వాల్వ్ అంటే ఏంటిదంటే ఇట్స్ లైక్ ఏ ఓపెనింగ్స్ అనమాట, గేట్ ఓపెనింగ్. బ్లడ్ ఫ్లో అయినప్పుడు అది ఓపెన్ అవుతుంది, ఫ్లో లేనప్పుడు క్లోజ్ అయిపోతాయి అనమాట. సో అది ఏ వాల్వ్ ప్రెజెంట్ అయి ఉంటుంది రైట్ ఏట్రియం అండ్ వెంట్రికల్ దగ్గర అని అడిగారు. సో ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ అయోటిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, బైకస్పిడ్ వాల్వ్. Did you guess the answer? It is a direct question, anatomical structure nunchi. So the option is tricuspid valve. So this is the direction of the blood flow through the heart. సో ఇక్కడ చూడండి రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్, ఇక్కడ వాల్వ్స్ ఈ స్ట్రక్చర్నే వాల్వ్స్ అని అంటారు. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో వెళ్తాయో అప్పుడు అవి ఓపెన్ అవుతాయి, బ్లడ్ ఫ్లో లేనప్పుడు అవి క్లోజ్ అవుతాయి. ఇది క్లోజ్ అవుతానే ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ మధ్యలో ఉండేదాన్నేమో ట్రైకస్పిడ్ వాల్వ్ అని అంటారు. లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఇక్కడ ఉన్న దీన్నేమో బైకస్పిడ్ వాల్వ్ అని అంటారు.
ఓకేనా. ఆర్ అదర్వైజ్ ద అదర్ నేమ్ ఈజ్ ఆల్సో ఇస్ దేర్ మైట్రల్ వాల్వ్ అని కూడా అంటారు. ఇంకొకటి కూడా ఏట్రోవెంట్రికులర్ వాల్వ్ అని కూడా అంటారు. లైక్ లెఫ్ట్ ఏట్రోవెంట్రికులర్ వాల్వ్ అండ్ రైట్ ఏట్రోవెంట్రికులర్ వాల్వ్ అని కూడా అంటారు. ఓకేనా. ఇక్కడ ఓపెనింగ్ ఉంది కదా విచ్ ఇస్ గోయింగ్ ద బ్లడ్ ఫ్రమ్ ద అయోటా, దీని అయోటిక్ వాల్వ్ అని అంటారు, అయోటిక్ వాల్వ్. ఓకేనా. ఇక్కడ దిస్ ఇస్ ద పల్మనరీ ఆర్టరీ అండ్ హియర్ ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇస్ దేర్ వాల్వ్స్, దిస్ ఈస్ కాల్డ్ ద పల్మనరీ వాల్వ్. సో దీస్ ఆర్ ద anatomical structures of the heart, valves గురించి. The next question is which vessel carries oxygenated blood from the lungs to the heart? ఏ వెజిల్స్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్తుందని అడిగారు క్వశ్చన్. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఎర్లియర్. ఓకే, సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ పల్మనరీ ఆర్టరీ, అయోటా, పల్మనరీ వెన్, ఇన్ఫీరియర్ వెనా కేవా. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్ ఈస్ పల్మనరీ వెన్. పల్మనరీ ఆర్టరీ ఏంటిది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్ నుంచి లంగ్స్కి తీసుకెళ్తుంది. అయోటా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని దిస్ వన్ సిస్టమాటిక్ సర్క్యులేషన్కి తీసుకెళ్తుంది. ఇన్ఫీరియర్ వెనా కేవా ఏంటిది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని సిస్టమిక్ సర్క్యులేషన్ నుంచి హార్ట్కి తీసుకొస్తుంది. ఓకేనా. సి దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ అట్ ఆల్. ఓకే, ఫస్టే మనం అన్ని క్లియర్గా నేర్చుకుంటే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ చేంబర్ ఆఫ్ ద హార్ట్ రిసీవ్స్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద బాడీ? ఓకేనా. సో చేంబర్స్ అంటే ఏంటి? 4 చేంబర్స్. ఏట్రియం, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్, అవే ఆప్షన్స్ ఇచ్చారు. సో అందులో ఏ చేంబరు డిఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ నుంచి రిసీవ్ చేసుకుంటుంది అని అడిగారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రైట్ ఏట్రియం ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. సో లెఫ్ట్ సుపీరియర్ వెనకేవా, ఇన్ఫీరియర్ వెనకేవా ఎక్కడ ఓపెన్ అవుతాయి? రైట్ ఏట్రియంలో ఓపెన్ అవుతాయి. సో దట్స్ ద ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ విచ్ స్ట్రక్చర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డిలేయింగ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఇన్ ద హార్ట్ టు allow ventricle filling? So the option they have given SA node, AV node, bundle of his Purkinje fibers. So this is all about the conductive system of the heart. Okay, so ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వెంట్రికల్లో ఫిల్ అవ్వడానికి ఏది డిలే చేస్తుంది అని అడిగారు. సో ద ఆప్షన్ ఈజ్ బి, ఏవి నోడ్, దట్ ఈస్ ఏట్రోవెంట్రికులర్ నోడ్. ఎస్ఏ నోడ్ నుంచి జనరేట్ అవుతుంది, ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్కి పాస్ అవుతుంది, అక్కడ నుంచి ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ టు ఆల్ ఓవర్ ద హార్ట్, ఇట్ విల్ టేక్ డిలే. సో దీని గురించి నేను క్లియర్గా ఈసీజీ సింపుల్గా అండర్స్టాండ్ అవ్వడానికి హౌ టు రీడ్ ఈసీజీ అనేది ఒక వీడియో చేశాను. దట్ ఈజ్ ఇన్ దేర్ ఇన్ మై ఛానల్. జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. యూ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈజీలీ అబౌట్ ద ఈసీజీ అండ్ ద కండక్టివ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్. దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇప్పుడు ఫాలోయింగ్ దాంట్లో మనం నేర్చుకుంటాం. నేను అక్కడ ఏం డీటెయిల్గా నేను చెప్పలేను. సో ఈసీజీది ఒకసారి చూడండి. యూ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ దోస్ థింగ్స్. Next question is what is the name of the outermost layer of the pericardium? Just now only I explained about this all. So did you remember? So the options they have given: visceral pericardium, endocardium, fibrous pericardium, parietal pericardium. Except endocardium, all are the outermost layer of the pericardium only. Kan dantlo edi first. So the option C is the pericardium. Okay. The next question is during ventricular systole the semilunar valves what they will do? Ante this is about the cardiac cycle, related to cardiac cycle. Okay, ventricular systole ante contraction anamata. ventricular contract అయినప్పుడు semilunar valves ఏం చేస్తాయి అని అడిగారు. Here semilunar valves is nothing but aortic valve and the pulmonary valve. Both valves నే సెమీలూనార్ వాల్వ్స్ అని కూడా అంటారు. ఎందుకంటే అవి హాఫ్ మూన్ షేప్లో కనిపిస్తాయి. సెమీలూనార్ అంటే ఇట్ రిజంబుల్స్ హాఫ్ మూన్ షేప్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ సెమీలూనార్ వాల్వ్స్. సో ఆ టైంలో ఏమవుతాయి? ఓపెన్ అవుతాయా, క్లోజ్ అవుతాయా, ఇట్ విల్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఆర్ ఇట్ ఈస్ ప్రొలాప్స్. వాట్ దే విల్ డూ? సో ద ఆప్షన్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఓపెన్. సో now we will see about the cardiac cycle. Cardiac cycle అంటే ఏంటిది? ఇట్ ఇస్ నథింగ్ బట్ హార్ట్ బీట్ అనమాట. కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద ఏట్రియం అండ్ ద వెంట్రికల్స్. అండ్ ఈచ్ సైకిల్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ 0.8 seconds. 0.8 secondsలోని ఇది అయిపోతుంది. ఓకేనా. సో ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. ఆర్ట్రియల్ సిస్టోల్ అంటే ఏట్రియల్ కాంట్రాక్షన్స్, అండ్ వెంట్రికులర్ సిస్టోల్ అంటే వెంట్రికులర్ కాంట్రాక్షన్స్, అండ్
కంప్లీట్ కార్డియాక్ డయాస్టోల్ అంటే కంప్లీట్ రిలాక్సేషన్ ఆఫ్ ద ఏట్రియం అండ్ ద వెంట్రికల్స్ అనమాట. సో ఏట్రియా సిస్టోల్లో ఏమవుతుందనంటే కాంట్రాక్షన్ ఆఫ్ ద ఏట్రియమ్స్. ఓకేనా, ఇవి రెండు కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుందనంటే ఇట్ విల్ పంప్స్ ద బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్స్. ఓకేనా, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వెంట్రికల్కి పాస్ అవుతుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో ఇక్కడ ఏమంటారు డౌన్ లెఫ్ట్ వెంట్రికల్స్కి పాస్ అవుతుంది. ఓకేనా, అట్ ఏ టైం. ఓకే, ఇది అయినప్పుడు ఏమవుతుందంటే ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్ విల్ బి ఓపెన్ అండ్ ఈ అయోటిక్ వాల్వ్ అంటే సెమిలూనర్ వాల్వ్స్ అని చెప్పాను కదా, అవి క్లోజ్ అయ్యాయి. చూడండి ఇక్కడ సెమిలూనర్ వాల్వ్ క్లోజ్ డ్యూరింగ్ ఏట్రియల్ సిస్టోల్ అండ్ దిస్ 2 వాల్వ్స్ ఆర్ ఓపెన్. ఒకటేసారి పుష్ అయినాయి. ఇవి కాంట్రాక్ట్ స్టేజ్లో ఉంది, వెంట్రికల్స్ రిలాక్సేషన్ స్టేజ్లో ఉంది. ఇట్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ 0.1 సెకండ్స్లో అయిపోతుంది. ఇక్కడ వెంట్రికులర్ సిస్టోల్కి ఏమవుతుంది, సిస్టోల్ అంటే కాంట్రాక్షన్, ఇక్కడ వెంట్రికులర్స్ కాంట్రాక్ట్ అవుతాయి, ఏట్రియల్ రిలాక్స్ అవుతాయి. ఇది ఇక్కడ రిలాక్స్ అయ్యి ఇవి కాంట్రాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఏమవుతుంది ఆపోజిట్ అనమాట. ఇక్కడ ట్రైకస్పిడ్ అండ్ బైకస్పిడ్ వాల్వ్స్ క్లోజ్ అయిపోతాయి. అయోటిక్ వాల్వ్ అండ్ ద పల్మనరీ valve which both are called semilunar valves will be open and blood will pumps at a time. ఓకేనా, ఇది పల్మనరీ ఆర్టరీకి ఇది అయోటాకి ఒకటే టైంలో పంప్ చేస్తుంది. ఓకేనా, సి ఇదే క్వశ్చన్ అడిగారు ఏమని, వెంట్రికులర్ సిస్టోల్ అయిన అప్పుడు పల్మనరీ వాల్వ్స్ విల్ రిమైన్స్ వాట్, ఇస్ ఇట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ఆర్ రిమైన్స్ అన్చేంజ్డ్ ఆర్ ప్రొలాప్స్ అయితే అవ్వవు. ప్రొలాప్స్ అయితే అది హార్ట్ ఫెయిల్యూర్ కిందికే వస్తుంది కాబట్టి సో ప్రెషర్ తోటి క్లోజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఓపెన్ అయ్యాయి ఇక్కడ. సో ఓపెన్ అయినప్పుడు ఒకటేసారి బ్లడ్స్ చేస్తాయి. ఇదేంటిది కంప్లీట్ కార్డియాక్ సైకిల్. డయాస్ట్రోల్ అంటే రిలాక్సేషన్, టోటల్ కంప్లీట్ రిలాక్స్ అవుతాయి. ఏట్రియల్ అండ్ వెంట్రికల్ ఒకటేసారి రిలాక్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద దిస్ ఇన్ఫీరియర్ వెనకేవా సుపీరియర్ వెనకేవా నుంచి ఏదైతే బ్లడ్ వస్తుందో అదంతా ఇక్కడ ఇట్ విల్ పాస్ హియర్ అండ్ ఇక్కడనేమో పల్మనరీ వెయిన్ నుంచి ఏదైతే బ్లడ్ వస్తుందో దట్ విల్ ఎంటర్స్ ఇన్ టు ద ఏట్రియం అండ్ ద వెంట్రికులర్. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ సైకిల్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ద కొరనరీ ఆర్టరీస్ ఈజ్ టు. కొరనరీ ఆర్టరీస్ ది ప్రైమరీ ఫంక్షన్ ఏంటిది అని అడిగారు. సో telling about the coronary arteries, it is situated in the heart. Okay, so what the function of that options they have given: pump blood to the body, supply blood to the heart muscles, oxygenated blood, filter blood. Did you guess the answer? It's the option B, supply blood to the heart muscles, because it presents in the heart only. So the main function of the coronary arteries is to supply blood to the heart. The next question is, which of the following occurs during diastole? Diastole time lo em avutundi ani adigaru. So options they have given: ventricular contraction, ventricular relaxation, atrial contraction, semilunar valve opening. Okay na, so this is about the cardiac cycle. So ventricular contraction eppudu avutundi, ventricular systole appudu. Semilunar valve opening, ventricular contraction, that is వెంట్రికులర్ సిస్టోల్ అప్పుడే అవుతుంది. సో ఏట్రియల్ కాంట్రాక్షన్ ఏట్రియల్ సిస్టోల్ అప్పుడు అవుతుంది. సో హియర్ ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ వెంట్రికులర్ రిలాక్సేషన్. యాక్చువల్లీ డయాస్టోల్ టైంలో కార్డియాక్ డయాస్టోల్ అని అంటారు. కంప్లీట్ ఏట్రియల్ అండ్ వెంట్రికులర్ రిలాక్సేషన్ అవుతుంది. సో హియర్ దే హ్యావ్ గివెన్ ఓన్లీ వెంట్రికులర్ రిలాక్సేషన్ కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ ఆక్సిజన్ కంటెంట్? అంటే ఎందులో ఆక్సిజన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని అడిగారు. ఆప్షన్స్ ఏమిచ్చారు? రైట్ ఏట్రియం, పల్మనరీ ఆర్టరీ, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్. సో రైట్ ఏట్రియంలో ఏముంటుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కలెక్ట్ అవుతుంది ఫ్రమ్ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ వెనా కేవా. పల్మనరీ ఆర్టరీలో ఏముంటుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ విచ్ విల్ గోస్ టు ద లంగ్స్. సో లెఫ్ట్ ఏట్రియంలో ఏముంటుంది? హయ్యెస్ట్ ఆక్సిజన్ బ్లడ్ అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది? పల్మనరీ వెయిన్లో నుంచి వస్తుంది. రైట్ వెంట్రికల్లో ఏముంటుంది? డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి వస్తుంది. సో హియర్ ద ఆప్షన్ ఈజ్ ద సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే పల్మనరీ వెయిన్స్ అనేవి లెఫ్ట్ ఏట్రియంలోకి ఓపెనింగ్ అవుతుంది కాబట్టి అక్కడే ఫస్ట్ వస్తుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్. సో అది హయ్యెస్ట్ ఆక్సిజన్ కంటెంట్ పార్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వెజల్స్ క్యారీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద లంగ్స్? ఆక్సిజనేటెడ్ బ్లడ్ని హార్ట్ నుంచి లంగ్స్కి ఏ వెజల్స్ తీసుకెళ్తాయి అని అడిగారు. సో కింది నుంచి వద్దాం. కోరనరీ ఆర్టరీలో ఏముంటుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్. అది ఎక్కడ అంటే క్యారీ చేస్తుంది? హార్ట్ మజిల్స్ అంటే హార్ట్కి సప్లై చేస్తుంది. అయోటా
అయోటా విల్ బీ క్యారీస్ ద ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ సిస్టమిక్ సర్క్యులేషన్కి క్యారీ చేస్తుంది. పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? ఇట్ విల్ క్యారీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? హార్ట్ నుంచి లంగ్స్కి తీసుకెళ్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పల్మనరీ ఆర్టరీ. మళ్ళీ పల్మనరీ వెయిన్లో ఏముంటుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, అది లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుంది. ఇప్పుడే ప్రీవియస్లో నేర్చుకున్నాం. సో దిస్ ఈస్ ద వే టు లర్న్ ద థింగ్స్. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం 4 ఆప్షన్స్, ఒకటే ఎంసీక్యూలో 4 థింగ్స్ నేర్చుకున్నాం. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద బాడీ? లార్జెస్ట్ ఆర్టరీ ఏది అని అడిగారు, పెద్దదన్నమాట. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ పల్మనరీ ఆర్టరీ, ఫెమరల్ ఆర్టరీ, అయోటా, carotid artery. Did you guess the answer? So the answer is C. Aorta is the correct answer. It is the largest artery in the body. దానికి చాలా పెద్ద డయామీటర్ ఉంటుంది. హైయెస్ట్ బీపీ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ని కూడా అదే క్యారీ చేస్తుంది అన్నమాట. వాట్ ఈస్ అబౌట్ పల్మనరీ ఆర్టరీ? ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆర్టరీ ఓన్లీ విచ్ విల్ సప్లై, అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్తుంది అంతే. ఫెమరల్ ఆర్టరీ ఏమో లాంగెస్ట్ ఆర్టరీ అనమాట. లార్జెస్ట్ ఏమో అయోటా, లాంగెస్ట్ ఏమో ఫెమరల్. కెరోటిడ్ ఆర్టరీ ఏంటిది? అది లాంగెస్ట్ కాదు, లార్జెస్ట్ కాదు, ఇట్స్ జస్ట్ ద బ్లడ్ సప్లై టు ద నెక్ అండ్ ద హెడ్ రీజన్ అనమాట, అంతే. సో హియర్ ద ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అయోటా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ చేంబర్ ఆఫ్ ద హార్ట్ పంప్స్ బ్లడ్ ఇన్ టు ద అయోటా? ఏ చేంబరు అయోటాలకి బ్లడ్ పంప్ చేస్తుంది అని అడిగారు. ఇప్పటికి చాలాసార్లు రిపీటెడ్ అయింది. యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ టిల్ నౌ. సో క్యాన్ యూ గెస్ ద ఆన్సర్? ఇస్ ఇట్ రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్? వాట్ కుడ్ బి ద ఆన్సర్? ఇట్ ఈస్ ద డి, లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ నుంచే కదా అయోటాలోకి బ్లడ్ పంప్ అవుతుంది. ఓకేనా? రైట్ వెంట్రికల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? దిస్ వన్, వేర్? పల్మనరీ ఆర్టరీలోకి. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, ద నార్మల్ పేస్ మేకర్ రేట్ ఆఫ్ ద ఎస్ఏ నోడీస్. అంటే నార్మల్ రేట్ ఏంటిది? పర్ మినిట్ ఎన్నిసార్లు పేస్ మేకర్ దిస్ విల్ జనరేట్ ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ రిమెంబర్ దట్ హార్ట్ బీట్, ఎందుకంటే దిస్ ఈస్ ద ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ టు ద హార్ట్ టు బీట్. ఓకే, సో వాట్ ఈస్ ద ఆప్షన్స్? వాట్ ఆర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్? It is 40 to 60 beats per minute, 60 to 100 beats per minute, 30 to 40 beats per minute, 100 to 120 beats per minute. Adult ఎంత ఉంటుంది? ఓకే, ఇట్స్ ఆప్షన్ బి, 60 to 100 beats per minute. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పార్ట్ ఆఫ్ ద ఈసీజీ రిప్రజెంట్ ఏట్రియల్ డీపోలరైజేషన్? అయితే ఈసీజీలో ఏ పార్ట్ని ఏట్రియల్ డీపోలరైజేషన్ రిప్రజెంట్ చేస్తుంది అని అడిగారు. సో PQRSTU ఇవన్నీ ఒక సైకిల్ అనమాట. దిస్ ఇస్ రిప్రజెంట్ ద కండక్టివ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్. ఓకేనా? దీని గురించి నేను ఇప్పుడు క్లియర్గా ఇక్కడ చెప్తే ఈ వీడియో చాలా లెందీగా అవుతుంది. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దెర్ ఈజ్ ఏ వన్ వీడియో అబౌట్ ద ఈసీజీ, హౌ టు రీడ్ ఏ నార్మల్ ఈసీజీ, స్టెప్ బై స్టెప్ ట్యూటోరియల్ అనమాట. అక్కడికి వెళ్తే యూ విల్ డీటెయిల్ హ్యావ్ ద, అంటే క్లియర్ అండ్ బ్రీఫ్ అబౌట్ ద ఈసీజీ. జస్ట్ యూ గో త్రూ దట్, then you will understand this about all the things which are related to ECG. Here I'm not going in detail. Okay, so just can you guess it? Is the answer P wave. P wave will be representing the atrial depolarization. Next question, which of the following structures is the part of the pulmonary circulation? Pulmonary circulation ante related to the lungs. Okay na? So it's already repeated one only. So can you guess the answer? Aorta, vena cava, pulmonary vein, coronary sinus. Did you guess the answer? It is pulmonary vein. అయోటా సర్క్యులేషన్ ఏంటిది? అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సిస్టమిక్ సర్క్యులేషన్కి పంపిస్తుంది. దట్ ఈస్ అబౌట్ సిస్టమిక్ సర్క్యులేషన్. వెనకవా ఏంటిది? దట్ ఈస్ ఆల్సో సిస్టమిక్ సర్క్యులేషన్ క్యారింగ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద ఏట్రియంకి. పల్మనరీ వెయిన్ ఏంటిది? పల్మనరీ సర్క్యులేషనే కదా, ఇట్ విల్ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద హార్ట్. కొరనరీ సైనస్ ఏంటిది? కొరనరీ సైనస్ ఏమో ఇట్ విల్ క్యారీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్, మయోకార్డియం లేయర్ నుంచి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని త్రూ కొరనరీ సైనస్ ద్వారా ఏట్రియంకి సప్లై అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆల్ దోస్ థింగ్స్. హియర్ ద ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. So the next question is, the heart sound S1 correspond to the closure of which valves? ఏ వాల్వ్స్ క్లోజ్ అయితే S1 సౌండ్ వస్తుంది అన్నారు. సో ఇక్కడ హార్ట్కి 2 సౌండ్స్ ఉంటాయి, S1 అండ్ S2. S1 రిజంబల్స్ ద హార్ట్ లబ్,
అండ్ S2 డబ్. సో S1 ఎలా ఏ వాల్వ్స్ క్లోజ్ అయితే వస్తుందని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. అయోటిక్ అండ్ పల్మనరీ వాల్వ్స్, mitral and tricuspid valves, pulmonary and mitral valves, tricuspid and the aortic valves. So did you guess the answer? It's related about the cardiac cycle. So it's the option B, mitral and tricuspid valves. అంటే ఏట్రియల్ సిస్టోల్ క్లోజ్ అయిపోయి వెంట్రికులర్ సిస్టోల్ స్టార్ట్ అయినప్పుడు S1 సౌండ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదే మైట్రల్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడే కదా. దెన్ దిస్ వన్ వాట్ వెంట్రికులర్ డైస్టోల్ అయినప్పుడు దిస్ వన్ S2 సౌండ్ డబ్ సౌండ్ అనేది వస్తుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద S1 S2 సౌండ్స్. So the next question, which structure prevents the backflow of blood into the ventricles during diastole? అంటే డ్యూరింగ్ డైస్టోల్ అంటే రిలాక్సేషన్ ఆఫ్ వెంట్రికల్స్ అయినప్పుడు బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్ ఏది ప్రివెంట్ చేస్తుంది అని అడిగారు. ఏ వాల్వ్స్. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు? ఏవి వాల్వ్స్, సెమిలూనార్ వాల్వ్స్, పాపులరీ మజిల్స్, కార్డే టెండినే. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? సి వెంట్రికులర్ కాంట్రాక్ట్ అయినప్పుడు ఎక్కడికి బ్లడ్ పంపించేస్తుంది? అయోటిక్ అండ్ పల్మనరీ ఆర్టరీలో. అయితే రిలాక్స్ అయినప్పుడు ఏమవుతుంది? ఏవి క్లోజ్ అయిపోతాయి? సెమిలూనార్ వాల్వ్స్ క్లోజ్ అవుతుంది. సో సెమిలూనార్ వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు దేర్ విల్ నాట్ ఎ బ్యాక్ ఫ్లో ఆఫ్ ద బ్లడ్. సో హియర్ ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ సెమిలూనార్ వాల్వ్స్. ఈ పాపులరీ మజిల్స్ అండ్ కార్డే టెండెనే అంటే కూడా అవి కూడా అంటే వాల్వ్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్కి మజిల్స్ అనమాట. అవి హెల్ప్ చేస్తుంది రిట్రాక్టింగ్ అండ్ కాంట్రాక్టింగ్లో. బట్ మెయిన్ అక్కడ వర్క్ చేసే మట్టుకు వాల్వ్సే హెల్ప్ చేస్తుంది. అవి తీగల్లాగా ఇట్లా ఓపెనింగ్ క్లోజింగ్ అవ్వడానికి ఈ మజిల్స్ అండ్ కార్డే టెండెనే మజిల్స్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, దట్ ఈస్ అబౌట్ దిస్ పాపులరీ మజిల్స్ అండ్ కార్డే టెండెనే. The next question, the pericardium has 2 layers. What is the inner layer called? Pericardiumలో 2 layers ఉంటాయి. ఇన్నర్ లేయర్ని ఏమంటారు అని అడిగారు. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ ఆల్సో. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఫైబ్రస్ పెరికార్డియం, మయోకార్డియం, విసరల్ పెరికార్డియం, పెరైటల్ పెరికార్డియం. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? సో ద ఆన్సర్ ఈస్ విసరల్ పెరికార్డియం. ఎందుకంటే పెరికార్డియం 2 లేయర్స్గా డివైడ్ అయి ఉంటాయి, ఫైబ్రస్ అండ్ ద సిరస్. ఇన్నర్ లేయర్ ఏంటిదని అన్నారు. సిరస్ లేయర్ మళ్ళీ 2గా డివైడ్ అవుతాయి, అది పెరైటల్ అండ్ విసరల్ పెరికార్డియం. ఈ టూ లేయర్స్లో కూడా ఇన్నర్ లేయర్ ఇస్ ద విసరల్ పెరికార్డియం. ఓకే, సో ద ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద రైట్ కొరనరీ ఆర్టరీ ప్రైమర్లీ సప్లైస్ విచ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్? అంటే కొరనరీ ఆర్టరీ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ రైట్ అండ్ ద లెఫ్ట్ అనమాట. సో రైట్ కొరనరీ ఆర్టరీ ఏ పార్ట్ ఆఫ్ ద హార్ట్కి బ్లడ్ సప్లై చేస్తుంది అని అడిగారు. హియర్ ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ లెఫ్ట్ ఏట్రియం, రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్, అయోటిక్ వాల్వ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టెల్లింగ్ ఇట్ విల్ సప్లైస్ టు ద right part of the right atrium and the right ventricle. So the option B is the correct answer. The next question, the QRS complex on an ECG represent. So QRS complex దేని రిప్రజెంట్ చేస్తుంది అని అడిగారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ వెంట్రికులర్ రీపోలరైజేషన్, ఏట్రియల్ డీపోలరైజేషన్, వెంట్రికులర్ డీపోలరైజేషన్, ఏట్రియల్ రీపోలరైజేషన్. క్యాన్ యూ గెస్ ద ఆన్సర్? సో ద ఆప్షన్ సి ఈజ్ ద వెంట్రికులర్ డీపోలరైజేషన్. If you want to know about this detail, please go and check my video about the ECG. The next question, the blood pressure in the systemic circulation is highest in. అంటే ప్రెషర్ ఆఫ్ ద బ్లడ్ సిస్టమిక్ సర్క్యులేషన్లో ఎందులో ఎక్కువగా ఉంటుంది అని అడిగారు. క్యాపిలరీసా, వెయిన్సా, వేన్యూల్సా, ఆర్టరీసా? ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. డిడ్ యూ గెస్ ఇట్? సో ద ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ ఎ డి, ఆర్టరీస్ అనమాట. సో వెయిన్స్ ఫర్దర్ ఇట్ విల్ డివైడ్ ఇంటూ వేన్యూల్స్ అనమాట. క్యాపిలరీస్ ఏంటివనంటే ఆర్టరీస్ నుంచి వెయిన్కి కనెక్ట్ అయ్యే దిస్ థింగ్నే క్యాపిలరీస్ అంటారు, వేర్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ద బ్లడ్ goes. Okay, so here the option D is the correct answer. The next question is blood enters the left atrium through. Already చాలా సార్లు డిస్కస్ చేస్తున్నాం, సో ఐఎమ్ గోయింగ్ డైరెక్ట్లీ. ఓకే, సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ పల్మనరీ ఆర్టరీస్, పల్మనరీ వెయిన్స్, అయోటా, సుపీరియర్ వెనా కేవా. సో ఎక్కడ నుంచి బ్లడ్ లెఫ్ట్ ఏట్రియంలోకి వస్తుంది? సో ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ పల్మనరీ వెయిన్స్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ద మైట్రల్ వాల్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. డైరెక్ట్ క్వశ్చన్. మైట్రల్ వాల్వ్కి ఇంకొక పేరు కూడా చెప్పాను, ఏంటిది అది? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బైకస్పెడ్ వాల్వ్, ట్రైకస్పెడ్ వాల్వ్, అయోటిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్?
Yes, the answer A is the correct answer, that is bicuspid valve. The next question, autonomic nervous system affects heart rate by acting on the. దీన్ని కూడా మనం లింఫాటిక్ సిస్టంలో క్లియర్గా నేర్చుకున్నాం అటోనామిక్ నర్వస్ సిస్టమ్ గురించి. ఇట్ ఈస్ అటోనామిక్ అనమాట, అటోమేటిక్గా అవుతుంది. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఎస్ఏ నోడ్, ఏవి నోడ్, బండిల్ ఆఫ్ హిస్ Purkinje fibers. Did you guess the answer? It is SA node. Okay, no? So next question, the chordae tendina are attached to the what? అంటే దేనికి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నారు. ఆల్రెడీ దీని గురించి చెప్పాను. కార్డే టెండినా మజిల్స్ అనమాట. ఇట్ విల్ హెల్ప్స్ ద వాల్వ్స్ టు ఓపెన్. ఓకేనా? సో విచ్ వాల్వ్స్ ఇట్ విల్ బి అటాచ్డ్? The options they have given semilunar valves, AV valves, papillary muscles, Purkinje fibers. Did you guess the answer? It's the option B, AV valves, atrioventricular valves. The next question is, which part of the heart generates the impulse that sets the heart's rhythm? Already ఇది కూడా చాలా సార్లు ఇప్పటికే రిపీట్ చేసుకున్నాం. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఏవి నోడ్, బండిల్ ఆఫ్ హిస్, ఎస్ఏ నోడ్, Purkinje fibers. ఎక్కడి నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్స్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఎస్, ఇట్స్ కరెక్ట్. సి ఈస్ ద ఆప్షన్, ఎస్ఏ నోడ్. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. The next question, which of the following components is primarily responsible for transporting oxygen in the blood? ఏది రెస్పాన్సిబుల్ ఆక్సిజన్ ఆల్ ఓవర్ ద బాడీ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇన్ ద బ్లడ్? సో ఇట్ ఈస్ ఆల్సో డైరెక్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ డబ్ల్యూబీసీస్, ప్లేట్లెట్స్, ఆర్బీసీస్, ప్లాస్మా. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఎస్, ఇట్ ఈస్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఆర్బీసీస్. ఎందుకంటే అందులో హెచ్బి ఉంటుంది. హెచ్బి విల్ కనెక్ట్ టు ద ఆక్సిజన్ అండ్ ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్స్ all over the body. WBCs, that will be fight for the infection by T lymphocytes, B lymphocytes. Platelets helpful for the anticoagulant. Plasma, it is stay in the RBCs ante. Okay na? So here the option C is the correct answer. I'm stopping the video till here only because it's becoming so lengthy. ఇంకా ఎంసీక్యూస్ చాలా చేయొచ్చు కార్డియోవాస్కులర్ సిస్టంలో. మీకు ఇంకా అంటే ఈ సిస్టమ్కి రిలేటెడ్ ఇంకా ఎంసీక్యూస్ కావాలని అంటే జస్ట్ టైప్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐల్ మేక్ ఇట్ ఏ పార్ట్ 2 ఆఫ్ ఇట్. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.